తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ తన హయాంలో తీసుకొచ్చిన భూ సంస్కరణలు, క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం అండ్ రీసర్వే కోసం అవలంబించిన విధానాలు ఎంత అద్భుతంగా వాళ్ళు 6,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి వాటిని ఎగ్జిక్యూట్ చేశారు. కేంద్రం వాటిని ప్రశంసించుకుంటూ 400 కోట్ల రాయితీ ఏ విధంగా ఇచ్చింది, చివరికి ప్రశంసించుకుంటూ ఏ విధంగా పార్లమెంట్లో కూడా మాట్లాడారు అని చెప్పి అవన్నీ చూపించారు వివరాలన్నీ కూడా. చివరికి మన దేశ పార్లమెంటే కాకుండా తాజాగా దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సులో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మన దేశం నుంచి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా పాల్గొన్న ఒక చర్చాగోష్ఠిలో అమెరికన్ ఎకనామిస్టు గీతా గోపీనాథ్, ఇండియన్ అమెరికన్ ఎకనామిస్టు గీతా గోపీనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించిన విధానాల మీద, తాను క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం తీసుకొచ్చినటువంటి సంస్కరణల మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా పనిచేసింది అని. యాక్చువల్గా ఏదైతే ఒక రూట్ ప్రాబ్లం ఉంటుందో భూములకు సంబంధించి, దాన్ని పరిష్కరించడంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా పనిచేసి క్లియర్గా చెప్పారు, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంలో ఈ సంస్కరణలకు పునాది పడింది అని జగన్ గారు కూడా చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ తర్వాత మేమే దాన్ని, బ్రిటిష్ వాళ్ళ హయాంలో జరిగింది, మళ్ళీ మేమే దానికి సంస్కరణలకు పూనుకున్నది. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి రాష్ట్రం, తర్వాత పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి అధ్యయనం చేసి వెళ్ళారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సంస్కరణలకు ప్రపంచ వేదిక మీద కూడా ఇదే దావోస్కి అమెరికా అధ్యక్షుడు వచ్చిపోయారు, ఎలాన్ మస్క్ వచ్చిపోయారు, చాలామంది అధ్యక్షులు వచ్చిపోయారు. అక్కడ చాలా ఇంటర్వ్యూలు, చాలా చర్చలు, చాలా బ్రహ్మాండంగా సంస్కరణలు తీసుకొచ్చారు. బ్రహ్మాండంగా పనిచేసే ప్రభుత్వం చాలా క్రియేటివ్గా పనిచేశారు, మంచి మంచి విధానాలను అవలంబించారు అని చెప్పి ఆమె ప్రశంసలు అయితే కురిపించారు. అదే వేదిక మీద కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా అదే వేదిక మీద ఉన్నారు. Land acquisition is a little bit messy, deregulation, and you said we've not really used our demographic dividend to its fullest. So what are the things that you think we can do to fix some of those? Yeah, I think a little bit messy is probably an understatement. It is a tremendous challenge in India to acquire land, to have clean land titles, and that is a constraint on growth. It is constraint on manufacturing. It's, again, there are states in India that are experimenting with techniques that other states can also adopt. I think Andhra Pradesh is doing a good job in finding very creative ways of helping with selling of land, shifting land from being agricultural to commercial land. ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన సంస్కరణలు స్టార్ట్ అయ్యాయి భారతదేశంలో. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే దీన్ని తీసుకొని వచ్చింది. సో ఇప్పుడు మన రాష్ట్రం దాటి, మన పార్లమెంటు దాటి, చివరికి అంతర్జాతీయ, అది కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ప్రెస్టీజియస్ వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు ప్రశంసలు దక్కడం, మన తరపున, మన దేశం తరపున, కేంద్రం తరపున అశ్విని వైష్ణవ్ గారు కూడా ఆ చర్చాగోష్ఠిలో పాల్గొన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని చెబుతూ ఉంటే చాలామందికి అర్థమైనట్లేదు వాట్ ఈజ్ వాట్ అని, దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎంత అద్భుతమైన సంస్కరణ అని అమెరికా ఆర్థికవేత్తలు కూడా ప్రపంచ వేదికల మీద ప్రశంసిస్తున్నారు అంటే అప్రిసియేటెడ్.